కన్నప్ప సినిమాకి కొన్ని సినిమాలకి ప్రమోషన్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొద్ది గొప్ప చిల్లరిచ్చి చేయించుకుంటారు. అది చాలా మందికి తెలిసిన విషయమే, అది పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే సినిమాకి అంటే ఎంత ప్రమోట్ చేసుకుంటే వాళ్ళకి అంత బాగా ఆడుద్దన్న నమ్మకం. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ ఒక సినిమాని డ్యామేజ్ చేస్తున్నారు. ఇది కన్నప్పకే జరిగింది, గతంలోనూ జరిగింది, దేవరాకి జరిగింది, పుష్పకి జరిగింది. అది మనం ఆల్రెడీ తెలిసిన విషయాలే. బట్ ఇక్కడ ఒక ఎట్లా అనాలి, ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చారనమాట. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో కర్ణ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. ఎంత ఇచ్చారు? ఏమిటి చిల్లర ఇవ్వలేదా మీకు? విన్నాను నేను. ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మరి కన్నప్ప సినిమా గురించి నెగిటివ్ గా ఎవరెవరికి కాదు, ఆధ్యాత్మికవేత్తలకే ఇస్తున్నారు. మీరు ఆధ్యాత్మికవేత్తే అంటే ఆ లిస్ట్ లో బహుశా నన్ను పెట్టుకోలేదేమో. చెప్పొద్దన్నారు? ఎవరు లేదండి. ఎక్కువ ఇచ్చి చెప్పొద్దన్నారు? లేదు, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను. నాకు అటువంటి ఫోన్లు కానీ అటువంటి సమాచారం కానీ ఏమీ అందలేదు. కానీ బయట పోగట్ట విన్నాను నేను. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక లైన్లో ఉన్న వాళ్ళకి పిలిచి మరి ఎంతో కొంత దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాళ్ళ చేత కన్నప్ప సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడిస్తున్నారు అని విన్నాను. అంటే ఈ ఐడియా వెరైటీగా అనిపించింది నాకు కూడా వినగానే. ఎట్లా తెలుసా, ఎంచుకున్న వాళ్ళని కూడా మంచి ఆధ్యాత్మిక వాళ్ళని ఎంచుకున్నారు. మీకు మేము బిజినెస్ ఇస్తాము, చాలా మందితో మీకు జాతకాలు చెప్పిస్తాము, ఇప్పుడైతే ఇది ఉంచండి, తర్వాత ఫ్యూచర్ లో కూడా మేము మీకు బిజినెస్ ఇస్తాము. నేను ఆల్రెడీ మంచి సెలబ్రిటీ, నాకు అందరు హీరోలు తెలుసు, అందరి జాతకాలు నీతోనే చెప్పించుకుంటామని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా వాళ్ళకి. ఇదే మాట చెప్పి వాళ్ళకి చిల్లర ఇచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. నువ్వు ఇప్పుడు పడితే సినిమా చూస్తా అంటే కుదరదు నాకు. మళ్ళీ నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి. ఎందుకు? అది కూడా ఎక్కడ చూడాలి? గోకుల్లోనో, శ్రీరాములులోనో, లక్ష్మీకళ శశికళలోనో, AAAలోనో, AMBలోనో, మాక్సిమం 90% ఐమాక్స్ లో ఇక్కడే చూడాలి. నువ్వు నా ఇంటి దగ్గర భ్రమరామ మల్లికార్జున ఉంది, నేను అక్కడ చూస్తా, మా వింటనకాల అశ్విని థియేటర్ ఉంది, నేను ఇక్కడ చూస్తా అంటే కుదరదు. ఎందుకు అక్కడే చూడాలి? ఇందులో కండిషన్ కూడా ఎందుకు అక్కడే చూడాలి అంటే వాళ్ళకి ఏర్పాట్లు అక్కడ చేసుకున్నారు. స్పెషల్ అక్కడికి మైకులు వస్తాయి, వీళ్ళకి సంబంధించిన మైకులు అక్కడికి వస్తాయి అనమాట. వీళ్ళకి సంబంధించిన మైకులు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలంటే అటెన్షన్ ఇచ్చే మైకులు. అసలు చరిత్రని ఇది ఎంత వక్రీకరించింది, ఎట్లా చేసారు అసలు. కన్నప్ప అంటే ఏంటి, నేను ఏమనుకొని వచ్చాం, మా శివయ్యని అవమానించారు, మొత్తం బ్రాహ్మణ సంఘాలను అవమానించేశారు, అలా చేశారు, ఇలా చేశారు, చరిత్రను వక్రీకరించారు, ఇది కన్నప్ప కాదు, ఇది అసలు ఏదో అప్ప అని చెప్పేసేయాలి. ఆ మాట విన్న సామాన్య ప్రేక్షకులు నిజమే ఏదో అనుకున్నాం అనవసరంగా, సర్లే చూద్దాంలే ఓటీటీకి వస్తుంది కదా అనుకోవాలి. ఇంత డ్యామేజ్. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమి అవ్వదు కదమ్మా. ఎంత ఖర్చు అవుతుంది మహా అయితే? 1,00,000-2 లక్షలు ఖర్చు పెడితే సరిపోతుంది. మనిషికి 5-10 వేలు ఇస్తారు కదా. అంతేనండి. ఎంత ఇచ్చారు? అమ్మో, అంతకంటే ఎక్కువ ఇస్తే అలవాటు పడిపోయి ప్రతి వాళ్ళు చెప్తా ఉంటారు కదా. వాళ్ళు చెప్పే ప్రవచనాలు మానేసి ఇదేదో బాగుంది అని ఈ లైన్ ఎన్నుకుంటే కష్టం కదా. ఇస్తే 3,000-5 వేలు ఇస్తారు మహా అయితే. దానికి ఎందుకమ్మా, మనకి ఇట్లా కూర్చున్నా కూడా అంతేగా ఇచ్చేది బేసిక్ గా. ఏదైనా ఛానల్ వాళ్ళు పిలిచినా కూడా మరి దానికి ఒక సినిమాని సర్వనాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ వాళ్ళకి పెట్టే ఆశలు, ప్రలోభాలు, వాటి మూల్యం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చేది 2 రూపాయలు, 5 రూపాయలు. కానీ ఇందాక మీరు చెప్పారు చూడండి, భవిష్యత్తులో నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నీకు ఈ ఏర్పాట్లు చేస్తా, ఆ ఏర్పాట్లు చేస్తా, రెగ్యులర్గా మీకు ఇన్కమ్ వచ్చే పనులు ఇప్పిస్తాను, ఇలాంటి ఆశలు పెడతారు కదా, వాటికి లొంగిపోతారు పాపం. మానసిక దౌర్బల్యం కదా ఇప్పుడున్న. ఇప్పుడు తెలిసిపోయింది కదా, రేపటి రోజు వీళ్ళందరూ మాట్లాడితే ఇప్పుడు మనం తెలిసింది. నేను ఈ రాత్రికి రిలీజ్ చేస్తా, మరి ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. నేను కన్నప్ప టీముకి కూడా ఇది పంపిస్తా, నిజంగా చెప్పు, నేను పంపిస్తా, టీం కూడా పంపిస్తా. ఇప్పుడు తెలిసింది, రేపటి రోజు వీళ్ళందరూ అలాగే అసలు ఇది చరిత్రను వక్రీకరించిందని తీవ్రంగా నటించేస్తా ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి రేపు అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి వాగ్దాటి ఉంటుంది, వాదిస్తారు.
వాళ్ళకి వాగ్దాటి ఉంటుంది కాబట్టి వాళ్ళు మా ఫీలింగ్స్ ఆ క్షణంలో అలా ఉన్నాయో అలా చెప్పాము, ఏం తప్ప మీరే సరిగ్గా తెలియదు సినిమాని మమ్మల్ని అంటారు, ఎదురు తిరుగుతారు, అలా కూడా ప్రిపేర్ ఎలాగైనా మాట్లాడతారు. ఇప్పుడు కత్తికి 2 వైపులా పదును అంటే ఇదే, నాలుగుకి నరం లేదు అంటే ఇదే. ఏమిటంటే వాగ్దాటి ఉన్న వాళ్ళు ఏ రకంగా అయినా మాటల్ని సమయస్ఫూర్తిగా వినియోగించి మాట్లాడగలరు. అటువంటి వాళ్ళనే వీళ్ళు ఎన్నుకున్నారు. కానీ వీళ్ళకి నిజంగా సిగ్గుంటే ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చోవాలి, కానీ సినిమా చూసి నెగిటివ్ చెప్పొద్దు. వాడికి బుద్ధి రావాలి, అరే డబ్బులు ఇచ్చినా ఓటే లేదేంటి నాకని. కానీ అలా చేయలేదు. అంటే కొంతమంది అందరూ రేపు కదా రిలీజ్, రేపు పొద్దున్న ప్రిపేర్ అవుతున్నారు ఏ విధంగా దీన్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి. కొంతమంది కక్కుర్తిగా మాట్లాడారని విన్నాను నేను కూడా. అది నైట్ వీళ్ళు టాపికల్ చేస్తున్నారు మళ్ళీ, వాళ్ళు వెళ్ళే ఛానల్స్ లో కూడా టాపిక్స్ చేస్తారు. నేను ట్రైలర్ చూసానండి. యాక్చువల్ గా రుద్రుడు ఇట్లా ఉండకూడదు, అసలు కన్నప్ప ఇట్లా ఉండకూడదు, వాయులింగం ఇలా ఉండకూడదు, అసలు ఎలా ఉండాలో వీడే చెప్పాలి, అసలు కన్నప్ప ఎలా పుట్టాలి ఎలా చనిపోయాడో కూడా వీళ్ళే చెప్పాలి. నాకు తెలియక అడుగుతాను, ఆ టైంలో భక్త కన్నప్ప చరిత్ర జరిగినప్పుడు వీళ్ళు గాని వీళ్ళ ముత్తాతలు గాని వీళ్ళ తాలూకు ఎవరైనా అప్పుడు పుట్టారా, అసలు ఉన్నారా, వాళ్ళు ఎవరైనా చెబితే విన్నారా, ఊహించుకొని ఏది పడితే అది ఎలా పడితే అలాగా కృష్ణంరాజు గారి కన్నప్ప వచ్చే వరకు, కృష్ణంరాజు గారి కన్నప్ప వచ్చే వరకు వీళ్ళకి అసలు కన్నప్ప ఎవరు కూడా తెలియదు కదా. సీరియస్లీ అటువంటి సమాజంలో ఉన్నామే మనము. మనకంటూ ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ఏది మాట్లాడచ్చు, ఏ అంశంలో ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే బుద్ధి జ్ఞానం ఉండద్దండి, ఉండాలి కదా. 100%. అటువంటి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఇటువంటి ప్రలోభాలకి లొంగకూడదు. చెప్పేది నువ్వు నీతి కదా, మళ్ళీ రోజు భక్తి, రోజు కూర్చొని ఇదే చెప్తున్నావుగా. అందుకే ఆ వ్యక్తి ఎవరో వీళ్ళని ఎన్నుకున్నాడు, వీళ్ళు చెప్పేవి అందరూ వింటారు కాబట్టి. ఆ వ్యక్తి ఎవరో అంటే నేను బ్లైండ్ గా చెప్పేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసినంత వరకు మంచు మనోజే చేయిస్తున్నాడు అనేది అయితే నేను విన్నాను. అంటే తెలియకుండా అయితే నేను, అంటే మనం ఊరికే ఆయన మీద ఆరోపణలు చేయడం ఎందుకు, కానీ నేను విన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ధైర్యం, అంతే. మేబీ అంటే వాళ్ళ కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అంత కలహాలని ఈ రకంగా అతను ఎగ్జిబిట్ చేస్తున్నాడేమో, అది చాలా తప్పు, అది అతని అజ్ఞానము. అలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఎవరైనా కూడా సర్వేజన సుఖనోభవంతో అనుకోవాలి. ఏదైనా వ్యక్తిగత వ్యవహారాలు ఉంటే అది వ్యక్తిగతంగా చేసుకోవాలి. ఇలాగ వాళ్ళ సామాజిక జీవితంలో చొరబడి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని డ్యామేజ్ చేయాలి అని చూడటము ఆరోగ్యకరమైన ఆలోచన అయితే కాదు. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చరిత్రలు చెప్పేవాళ్ళు లేరు. అవునండి. రామాయణాలు అంటే తీయొచ్చు, కానీ తీసే ధైర్యం ఎందుకు చేయట్లేదు అంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది. మన చరిత్ర చెప్పాలంటే 200-300 కోట్లు అవసరం అవుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ. సో చాలా మంది చెప్పే ధైర్యం చేయట్లా. చెప్పినా సరే అవి రాబట్టుకోవడానికి అయ్యో చాలా ప్రయాసపడాలి, ఎక్కువ రిలీజ్ చేసుకోవాలి, స్టార్ కాస్టింగ్ పెట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి. సో చరిత్ర చెప్పేవాడు లేడు. వీళ్ళు ఇంత ధైర్యం చేసి చెప్పినప్పుడు మనం కన్నప్పని కదా చూస్తున్నాం, శ్రీకాళహస్తి చరిత్రని చూస్తున్నాం. చాలా మంది ఇప్పుడు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఒక రౌండ్ మనం కాణిపాకం, శ్రీకాళహస్తి, కళ్యాణమెట్టు, అన్ని తిరుచానూరు అమ్మవారు అన్ని ఒక ప్యాకేజ్ చూసుకొని వస్తాం. ఖచ్చితంగా కాళహస్తికి వెళ్తాం. అక్కడ స్థల పురాణం ఎవరో ఒక గైడ్ మనకు చెబితే తెలుస్తాయి కథలు ఏంటిది అనేది. ఇప్పుడు శ్రీశైలం చరిత్ర తెలియాలన్నా, కాళహస్తి చరిత్ర తెలియాలన్నా, ఇంకెక్కడ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వెనకాల ఉన్న కథలు తెలియాలి అని అంటే పాఠ్య పుస్తకాల్లో కొంతవరకు వాటిని పొందుపరిచారు, లేదా దాని గురించి విశేషమైన అవగాహన ఉన్న వ్యక్తులు అక్కడ ఉంటారు, వాళ్ళు చెప్పగలరు. అన్నమయ్య ఆ కొండ మీద చెప్పులు వేసుకోవద్దని, కొండ విశిష్టత, లడ్డు విశిష్టత, అవునండి, శ్రీవారికి చేసే సేవలు అన్ని అన్నమయ్యలో చెప్పారు. శ్రీరామదాస్ లోను మనకి భద్రాద్రి గురించి మొత్తం చెప్పారు. ఇప్పుడు శ్రీకాళహస్తి చరిత్ర వస్తుంది. ఒక గుడి గురించి తెలుసుకోవడానికి ఒక సినిమా తీస్తుంటే దాన్ని కూడా ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఏమనాలి అసలు మనుషుల్ని? ఇది యాక్చువల్ గా మాట్లాడితే గుడి కాదండి, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి ఆ భక్తి, ఆ వినాభావ సంబంధం, ఆ అవ్యాజమైనటువంటి ఆ ప్రేమ ఏ రకంగా ఉంది. ఒక కోయవాడు
ఒక అడవిలో పుట్టిన చదువు సంస్కారము లేనటువంటి ఒక మనిషి, అతను భగవంతుడితో ఎటువంటి సన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు, భగవంతుడిని తన సాటి మిత్రుడిలాగా భావించి అతనితోటి అతను నడిపినటువంటి ఆ స్నేహము, ఇన్ఫాక్ట్ స్నేహభావంతో అతను భగవంతుడికి తనను తాను ఏ విధంగా అర్పించుకున్నాడు, తన ఆత్మని ఎలా అతను అంకితం చేశాడు అనేటువంటిది ఈ కన్నప్ప కథలో మనకి అర్థమయ్యేటువంటి అంశము. అటువంటి అత్యున్నతమైన భగవంతుడికి భక్తుడికి మధ్యన ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియపరిచే అంశము ఈ కన్నప్ప కథ. అటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కథని చిత్రీకరించాలంటే ఎంతో గట్స్ ఉండాలండి, ఎంతో ఖర్చు పెట్టాలి. మీరు అన్నట్టు ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా ఖర్చు కూడా అవుతుంది. ఎంత చూపించినా నాసిరకంగా ఉన్నాయి, విజువల్స్ నాసిరకంగా ఉన్నాయని కంప్లైంట్స్ చేస్తున్నారు. అంటే ఇంకా బాగా చూపించాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. నిన్ను ఎవడైనా వద్దన్నాడా? నువ్వు తీసి చూపించవయ్యా ఇంకా బాగా. ఎవరైనా తీయండి, వద్దనే ఎవరల్లా. ఆయన ధైర్యం చేసి విష్ణు గారు తీసి అంతమందికి చూపించే సాహసం చేస్తున్నప్పుడు వీ షుడ్ అప్రిషియేట్ హిమ్, వీ షుడ్ ఫాలో అండ్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ. మళ్ళీ తెలుగులో ఈ వంకలు పెడుతున్నారు, నార్త్ లో ఎవరు వంకలు పెట్టట్లేదు. కాదండి, ప్రపంచంలో ఎవరైనా ఇటువంటి ఆధ్యాత్మిక చిత్రాలని, అద్భుత కావ్యాలు లాంటివి ఇటువంటివి వచ్చినప్పుడు ఆదరిస్తారు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నారు నెగిటివ్ చేయడానికి ఆధ్యాత్మిక వ్యక్తులని. ఇప్పుడు ఇట్లా ఎవరు చెప్తారు? ఇప్పుడు కన్నప్ప చరిత్ర మేము చెప్పలేము కదా, తెలీదు. మీరంటే అన్ని బాగా చదివి ఉంటారు కాబట్టి పురాణాలు బాగా తెలుసు, అందుకని మీ చేత చెప్పిస్తున్నారు. కానీ పొరపాటును కూడా ఎవరు చెప్పకూడదండి. నేనైతే ఎప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయను. 15 కాదు 15 కోట్లు ఇచ్చినా సరే చెప్పను, అటువంటి సమస్య లేదు. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటము అనేటువంటిదే మానవ ధర్మం. కొన్ని మానవ ధర్మాలు ఉంటాయి, అవి మర్చిపోకూడదు మనిషి. భక్తి సినిమాలు చూడడం కూడా ఒక అదృష్టమే అమ్మ. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు చేయించుకున్నప్పుడు కథలు వింటాం, డబ్బులు ఇచ్చి మరి కథ చెప్పండి. ఉగాది పంచాంగం శ్రవణం, అవి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా దేవుళ్ళని చూపిస్తుంటే వద్దని ఎందుకు అనుకుంటారు? దాన్ని వక్రీకరించారు, అలా చేశారని చెప్పడం వల్ల మనమే చెడుతాం. వీళ్ళ తాత్కాలిక సౌఖ్యం కోసమని, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసము, ఆర్థిక లాభం కోసము ఇలా మాట్లాడడం అనేది మాత్రము 100% ఖండించవలసిన అంశము. అలా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. ముఖ్యంగా జ్యోతిష్యులు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక భావనలతోటి ఆధ్యాత్మిక అంశాలను చర్చించేటువంటి వ్యక్తులు కానీ పొరపాటును కూడా రూపాయికి బేడకి ఇలాగా దిగజారిపోవడం అనేది క్షమించరాని నేరము అని నా ఉద్దేశం. నేనే కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ వృత్తిలో ఉంది జ్యోతిష్యం చెప్పుకోవడానికేగా. అవునండి. నీకు నేను జీవితకాలం ఇస్తాను క్లయింట్స్ ని, 14 జన్మలకి సరిపోయేది ఇస్తానన్నా నేనైతే ఒప్పుకోనండి. ఎందుకంటే అంతరాత్మలోనే ఉండేది పరమాత్మ అనే అంశాన్ని నరనరాల జీర్ణించుకున్నటువంటి వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తిని కాబట్టి ఈ ఆర్థిక పరమైనటువంటి తాత్కాలిక లాభాల కోసము లేదా ప్రలోభాలకో లొంగి భగవంతుడి విషయంలో తప్పు మాటలు మాట్లాడకూడదు, తప్పులు వెతికే ప్రయత్నం చేయకూడదు. అసలు అటువంటి చిత్రాన్ని నిర్మించడమే ఒక అదృష్టంగా భావించాలి. అందులో తప్పులు వెతుకుతున్నాడు అంటే వాడు ఎంతటి తప్పుడు మెంటాలిటీ ఉన్నవాడు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. మానండి, అసహ్యంగా లేదా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అలా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా తప్పు చేస్తున్నారు, చేయకండి. రేపు మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడడం మానుకుంటే బెటర్. పొద్దున్న వెళ్ళి చక్కగా స్నానం చేసి తలస్నానం చేసి పోతుంటారు. భక్తి సినిమా అందుకే అండి ఎప్పుడో చెప్పారు వేమన్న గారు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరని. వాళ్ళు చేస్తున్న తప్పులు, ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు ఒక్కసారి ఇలా చూపించుకుంటే వాళ్ళ తప్పులే ఉంటే వాళ్ళకి తెలుస్తాయి. దయచేసి తప్పులు చేయకండి, తప్పులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, అది నేను చెప్పేది.